చూస్తున్నాం. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపగా వాటిని పరిశీలించిన కేంద్రం విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ప్రాజెక్టుకు నిధులు, ఆపై పనులు ప్రారంభమైతే విశాఖపట్నం మెట్రోపాలిటన్ నగరాల జాబితాలోకి చేరుతుంది. విశాఖపట్నం ఏపీ ఐటీ కారిడార్ గా అభివృద్ధి చెందుతున్న వేళ కేంద్ర మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతో విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ మెట్రో అనుమతులు ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, ప్రస్తుతం విశాఖ మెట్రోకు సంబంధించి డీటెయిల్స్ తెలియజేయండి. రైట్, ఏదైతే దశాబ్దాల చిరకాల కోరిక విశాఖ ఉత్తరాంధ్ర సంబంధించి కానీ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష కోరిక విశాఖ మెట్రో రైలు. ఎందుకంటే విభజన హామీల్లో ఏదైతే ప్రత్యేక రైల్వే జోన్ అన్నారో అదేవిధంగా విశాఖ అభివృద్ధి సంబంధించి కూడా గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉన్నప్పుడే ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ సంబంధించి ఫైల్ ముందు కదిలింది. కానీ గత ప్రభుత్వ హయాంలో అయితే దానికి పూర్తి స్థాయిలో వేగవంతం చేయకుండా ఎక్కడికెక్కడ పనులు ఆగిపోయిన పరిస్థితి. బట్ ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మెట్రో రైలు ప్రాజెక్ట్ అయితే ముందుగా ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఓవైపు భోగపూర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సంబంధించి పనులు వేగవంతం అవుతున్న నేపథ్యంలో విశాఖ ప్రజలు కూడా మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి స్థాయి ముందుకు తీసుకురావాలని ఆకాంక్షించిన నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంగతి తెలిసి అయితే నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులు కూడా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఏపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక శుభవార్త వచ్చిందని మనం చెప్పవచ్చు. అయితే ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ఏదైతే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు సంబంధించి కూడా కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని కూడా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా చంద్రబాబుకి స్వయంగా చెప్పినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ప్రథమంగా చంద్రబాబుకి ఆయన వెల్లడించిన సంగతి కూడా విశాఖలో పెరుగుతున్న ట్రాఫిక్ సంబంధించి కానీ ప్రయాణికుల అవసరాలు కావచ్చు, లేదా భవిష్యత్తులో నగరాలకు సంబంధించి విశాఖ నగర అభివృద్ధి, విశాఖ నగర విస్తరణ అవకాశాలు దృష్టిలో పెట్టుకుని కూడా ఇటు మెట్రో రైలు ప్రాజెక్టు సంబంధించి నిర్మాణం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఈ మేరకు సంబంధించి
ఆ కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ప్రతిపాదన కూడా పంపించింది. ఈ నేపథ్యంలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా కేంద్రం పచ్చ జెండా ఊపడంతో విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేసిన అంశాన్ని మనం చూడొచ్చు. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.